టపాసులు కాల్చవద్దు అన్న పాపానికి ఒక కుటుంబంపై దాడి చేసిన ఘటన ప్రొద్దుటూరు పట్టణంలో చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు పట్టణంలోని 16వ సచివాలయం శ్రీనివాస్ నగర్ నందు నివాసం ఉంటున్న ఫరూక్ అతని కుమారుడు టపాసులు పేలుస్తుండగా షేక్ టఫా తాజుద్దీన్ ఇక్కడ టపాసులు పేల్చవద్దని వారించారు. దీంతో అతనిపై పిల్లవాడి తండ్రి పారుష్ మరో 20 మంది కలిసి గౌస్ లాజం షరీఫ్ నూరుద్దీన్ తాజుద్దీన్ లపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్ర గాయాల పాలు చేశారు. వారు ఆడవారిపై కూడా దాడి చేశారని బాధితులు వాపోతున్నారు. గాయపడిన వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ నగర్ జెండాచౌక్ దగ్గర 16వ సచివాలయం దగ్గర ఉన్నామన్నా. అక్కడ పిల్లలు పటాకులు కాలుస్తా ఉంటే ఏం నైనా పటాకులు కాల్చా ఉంటా తగులుతానని చెప్పినాము. ఏం అందరు పిల్లలు ఆ ఇంటికి అలుసుంటే అందరు పిల్లలు పోయింటే ఒక ఫారూక్ అనే అతని కొడుకు పోతుంటే ఎందుకురా నాయన పటాకులు కాలుస్తాను ఈ టైంలో ఏమో తగులుతాయని చెప్తే ఏమైనా కాల్చినట్టే ఏదని చూసి అడిచినా కదా అన్నయ్య పోరాన్ని నేను దుబ్బితేనే వాళ్ళ నాయనకు భీషం వచ్చినాడు. వాళ్ళ నాయన వాళ్ళ మామ వచ్చాడు పెద్ద మనిషి కాదా అంటే పెద్ద మనిషిని అడిచినారా అని చెప్పినాడు. అంటేప్పటికి ఏందిరా మిల్లు కాకుండా మీరు కాల్చి చేయాలని చెప్పినా నేను. అంటేప్పటికి వాళ్ళ మామ వచ్చి అడిసనిలే ఏం మన పెద్ద మనిషి కదా అని అన్నాడు. అతను వాళ్ళ నాయన పిల్లల నాయన ఫారూక్ వచ్చేసి కట్టారు. వాళ్ళ అనుచరులకు ఫోన్లు చేసి పిలిపించి మేము నలుగురం అన్నాం. గౌస్ లాజము షరఫుద్దీను నూరుద్దీను తాజుద్దీన్ వచ్చి బండి నిలబడి మాట్లాడుతుంటే అటాకులోకి వచ్చి రాళ్ళు కట్టెలు కొట్టినారు. మాకు అటాటుగా వచ్చి సందులోంచి దూరం వచ్చి కనీసం 25 మంది వచ్చినారు. శ్రీనివాసంలో అరాచకం ఎక్కువ ఉంది. జెండా చెట్టు దగ్గర నూరాని మసీద్ దగ్గర వాస్తు కాంప్లెక్స్ దగ్గర ఈ 50 పిల్లలు రావడం గుంపులు రావడం గాలి జలము క్యాకలు వేయడము ఇవి వస్తున్నారు సార్. ఈ దగ్గర చాలా శ్రీనివాసంలో ఘోరంగా ఉంది. ఇప్పుడు ఎంతమంది గాయాలైన? 4 గాయాలైనారు సార్. వాళ్ళలో ఎక్కువ సీరియస్ అయింది టప్పా తాజుద్దీన్, షేక్ టప్పా తాజుద్దీన్ కి ఎక్కువ సీరియస్ ఉంది. అతను ఆల్రెడీగా పేషెంట్. అతను ఎవరికి ఏమలేదు వచ్చి బయటలో నిలబడినాడు. మన 4వ తమ్ముడు అటాలకు వచ్చి రాళ్ళు నాకు 10 మంది అక్కడ చుట్టుకొని మంచి కొట్టినారు. వాళ్ళు కట్టెలు రాళ్ళు చూసుకుని ఆడవాళ్ళు కూడా కొట్టినారు. ఆడవాళ్ళు ఎందుకంటే మా ముస్లింసే వాళ్ళు ఎవరు రాలేదు. మేము వీధిలో ఒక గౌరవవంతులమై దాదాపు వీధులు మేము 56 సంవత్సరాల నుంచి శ్రీనివాసన గారు జెండా చేతిగా ఉన్నాము. 50 సంవత్సరాల పైన అక్కడే ఉన్నాము. శ్రీనివాసన గారు పుట్టింది అక్కడనే ఉన్నాము మేము. అన్నారం అంటే ఎట్టటోళ్ళైంది ఎవరు శ్రీనివాసన గారు ఎవరైనా అనుకోని చెప్తారు. బయట ఫారూక్ ఫోన్లు చేసి పిలిపించాడు నీ కథ చూస్తారా అని. వాడిని ఎక్కడో ఉంటే వాళ్ళ దగ్గర వచ్చి వీళ్ళు రౌడీలు దాదాగిరి చేయడము అల్లలు చేయడం ఎక్కువ అయిపోయింది సార్. అక్కడ నుంచి స్టేషన్ డైరెక్ట్ మా తమ్ముడికి సీరియస్ ఉంటే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము సార్. డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చాము. కానిస్టేబుల్ నుంచి స్టేషన్కి వచ్చి కేసు అంటే ముందు సీరియస్ ఉండినా సార్ ఈ సీరియస్ చూసుకొని మేము వస్తామని చెప్పినాము. దీని మీద ఎస్పీ గారు